పెళ్లి సంబంధాలు చూడడం లేదని తండ్రిని చంపాడో కొడుకు. ఈ అమానుష ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని బోయవాడలో జరిగింది. పెళ్లి సంబంధాలు చూడాలంటూ ఉదయం తండ్రితో వాగ్వాదానికి దిగాడు కొడుకు అన్వేష్. మాటా పెరిగి కర్రతో తండ్రి తలపై బాదాడు. దీంతో తండ్రి నర్సయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నర్సయ్యను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు నర్సయ్య. ఘటనపై మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక పెళ్లి సంబంధాలు చూడడం లేదంటూ తండ్రిని చంపేశాడో కొడుకు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తండ్రి వివాహ సంబంధాలు చూడడం లేదని తండ్రిని కర్రతో బాది హత్య చేసినటువంటి సంఘటన జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణం బోయవాడ లోపల చోటు చేసుకుంది. అయితే తండ్రి గంగ నరసయ్యతో ఈ రోజు ఇటు ఉదయం ఇటు ధ్యానం చేస్తున్న సమయం లోపల కొడుకు అన్వేష్ తనకు వివాహ సంబంధాలు చూడడం లేదని తండ్రితో వాదన పెట్టుకున్నాడు. అయితే తండ్రి కొడుకుల మధ్య అయితే మాట పెరిగి పక్కన ఉన్న కర్రతో కొడుకు తండ్రిని బాధంతో తీవ్ర రక్తస్రావం అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంటనే అన్వేష్ చిన్న అక్క భర్త అయినటువంటి నరేష్ కు ఫోన్ చేసి గొడవ విషయం చెప్పడంతో ఇటు వెంటనే అతన్ని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆసుపత్రికి తరలించేటువంటి సమయం లోపలే పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు వెంటనే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం ఆసుపత్రి లోపల చికిత్స పొందుతూ అయితే మరణించినట్లయితే ఇటు ఎస్ఐ కిరణ్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ చాలా రోజుల నుంచి కూడా పెళ్లి విషయం లోపల తండ్రి కొడుకుల మధ్య అయితే ఇటు వివాదం చోటు చేసుకున్నది. తనకు పెళ్లి చేయడం లేదు అని చెప్పి తరచుగా తండ్రితో గొడవ దిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ధ్యానం చేస్తున్నటువంటి సమయం లోపల తనకు పెళ్లి కావడం లేదు అని చెప్పి తండ్రితో గొడవ దిగినటువంటి సందర్భం లోపల మాట పెరగడంతోనే తండ్రిని కర్రతో బాదినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే తండ్రి ఆసుపత్రి లోపల చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేఖ, శ్రీనివాస్, అయితే దాడి జరుగుతున్నంత సేపు అంటే ఇంట్లో ఎవరు లేరా, ఎవరు చూడలేదా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలిసాయా? నిన్న ఉదయం సమయం లోపల ధ్యానం చేస్తున్నటువంటి సందర్భం లోపలనే కావాల్సుకొని కొడుకు తండ్రితో గొడవకు దిగినటువంటి పరిస్థితి. తనకు వివాహ సంబంధాలు చూడడం లేదు, తను ఎన్నిసార్లు వివాహం అంటే ఏజ్ ఎక్కువ అవుతున్నది, తన తోటి వారు అందరూ కూడా వివాహాలు అయినాయి, కానీ తనకు మాత్రం సంబంధాలు చూడడం లేదు అని చెప్పి అయితే తండ్రి గంగా నరసయ్యతో వాగ్వాదం దిగినటువంటి పరిస్థితి. ఆ సమయం లోపల ఇంట్లో ఎవరు లేని సందర్భం లోపల గొడవ చోటు చేసుకున్నది. తర్వాత ఆ తండ్రిని కర్రతో బాదిన తర్వాత ఈ విషయం అక్క బావకు తెలపడంతో వారు వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అయితే నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటువంటి సమయం లోపలే మృతి చెందినట్టుగా అయితే తెలుస్తున్నది. రేఖ.